అందరికీ నమస్కారం. నారద మహర్షి తొలి కల్పాలలోని చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకుందాం. నారద మహర్షి చరిత్ర. విష్ణువు నాభికమల నుండి బ్రహ్మ సృష్టి చేయటానికి ఆవిర్భవించాడు. తన నుండి బ్రహ్మర్షులకు జీవం పోశాడు. బ్రహ్మ మనస్సు నుండి ముందుగా సనక, సనందన, సనాతన, సనత్కుమారులను పుత్రులు జన్మించారు. బ్రహ్మ మనస్సు నుండి పుట్టినవారు కాబట్టి బ్రహ్మ మానసపుత్రులుగా కీర్తించబడ్డారు. బ్రహ్మ జ్ఞాన సంపన్నులైన ఆ నలుగురికి సృష్టి కార్యమందు ఆసక్తి కలుగలేదు. బ్రహ్మానంద స్థితిలో ఉండిపోయారు. సృష్టి కార్యం ముందుకు సాగాలని మరల తన అంగముల నుండి ఒక్కొక్కరిని సృష్టించుకుంటూ వస్తున్నాడు బ్రహ్మదేవుడు. అలా బ్రహ్మ గ్రీవము నుండి అనగా బ్రహ్మ మెడ నుండి నారదుడు పుట్టాడు. తల్లి సరస్వతీదేవి సంగీత విద్యనిచ్చింది. స్వయం కృషితో నారదుడు విద్యను పరిపూర్ణం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు లోకాలన్నిటినీ సృష్టించాడు. నారదుడు వాయువుని దర్శించాడు. వాయువు ప్రేమతో మహతి అను వీణను బహూకరించాడు. నారదుడు తన గొంతుని వీణతో లయింపచేశాడు. ఆ వీణ నుండి దివ్యమైన నాదం వస్తోంది. ఆ నాదమును మధ్యమ, పంచమ, గాంధార, వృషభ, దైవత, షడ్జ, నిషాదములను 7 భాగాలుగా చేసి సప్తస్వరాలన్నాడు. సంగీతాన్ని సృష్టించి దానికి తండ్రి నారదుడనే చెప్పుకోవాలి. బ్రహ్మదేవుడితో సహా దేవతలందరికీ తెలిసిన నాదం ఒక్కటే, ప్రణవనాదం. వాయుదేవుడిచ్చిన మహతి వీణలో 22 మెట్లున్నాయి. వాటి నుండి వచ్చే స్వరాలు వాయువు నుండి వచ్చిన నాదమే. అదే సంగీతమైంది. అలా నారదుడు అనేక వాద్యములను సృష్టించి పలికించాడు. నిత్య సాధనతో భావం, రాగం, వర్ణము, స్వరం అంటూ సంగీత శాస్త్రానికి ఆద్యుడైనాడు. నారదుడు తన తల్లి సరస్వతీదేవి, తండ్రి బ్రహ్మదేవుని సమక్షంలో తన సంగీత విద్యను ప్రదర్శించాడు. బ్రహ్మదేవుడు ఆనందించి కుమారునితో సంగీతమే నీ ప్రపంచంగా ముల్లోకాలు సంచరించు, ఏదైనా దైవ కార్యం చేయవలసి వస్తే చేద్దువుగాని అని అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. విష్ణుతత్వం బోధించాడు. విష్ణువుని గురించి నీవే తెలుసుకో అని ఆశీర్వదించాడు. లోకాలను సృష్టించటం జరిగింది. ఇక జీవులను సృష్టించాలి. బ్రహ్మదేవుడు తన కుమారులను పిలిచి, మీ అందరికీ వధువులను సృష్టించి ఇస్తాను. వివాహాలు చేసుకుని సంతానం పొంది సృష్టి కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళమన్నాడు. నారదుడు తనకు వివాహం చేసుకోవటం ఇష్టం లేదని చెప్పాడు. అష్టాక్షరి మంత్ర జపం చేసుకుంటూ విష్ణులోకాన్ని అందుకుంటానని చెప్పాడు. బ్రహ్మదేవునికి కోపం వచ్చింది. రాబో కాలంలో సంగీతం గంధర్వుల వృత్తిగా ఉంటుంది. సంగీతం, నృత్యం వంటి కళలు గంధర్వ కళలుగా ప్రసిద్ధి చెందుతాయి. నారదుణ్ణి గంధర్వ లోకంలో జన్మించి స్త్రీ వ్యామోహంలో పడి సంతానం పొంది తన కళ నెరవేరుస్తాడని చెప్పాడు. అప్పటికే గంధర్వ లోకం ఏర్పడి ఒక రాజు కూడా ఉన్నాడు. ఆ రాజుకు భార్య ఉంది. సంతానం కలగలేదు. సంతానం కోసం వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. వశిష్ఠుడు శివుని అనుగ్రహం కోసం తపస్సు చేయమన్నాడు. గంధర్వరాజు తీవ్ర తపస్సు చేశాడు. శివుడు దర్శనమిచ్చి విష్ణు భక్తుడైన కొడుకు పుడతాడని వరమిచ్చాడు. గంధర్వరాజుకి శుభముహూర్తాన కుమారుడు పుట్టాడు. పిల్లవానికి ఉపపర్వణుడు అని పేరు పెట్టుకున్నాడు. వశిష్ఠుడు అష్టాక్షరి మంత్రం ఉపదేశించాడు. ఆ బాలుడే గత జన్మలో నారదుడు. గంధర్వుడుగా జన్మించటానికి మూల కారణం సంగీతం. ఇది నారదుని 2వ జన్మ.
ఒకసారి గండకీ నదిలో స్నానం చేద్దామని చిత్రరథుడును గంధర్వ రాజకుమార్తెలు 50 మంది వచ్చారు. అదే సమయంలో ఉపపర్వణుడు అంటే నారదుడు ఆ నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ రాకుమారీలు నారదుడిని మోహింపచేశారు. నారదుడు ఆ రాజకన్యలందరినీ వివాహం చేసుకున్నాడు. వారిలో మాలావతి అను భార్య అన్న అమితమైన ప్రేమ ఉండేది. ఆమెకు పతిభక్తి ఎక్కువ. నవబ్రహ్మలు సత్రయాగం తలపెట్టారు. విరామ సమయంలో విష్ణు కథలను గానం చేయమని నారదుణ్ణి కోరారు. నారదుడు తన భార్యలతో కూడి యాగంలో హరికథా గానం చేస్తూ అందరినీ ఆనందింపచేస్తున్నాడు. బ్రహ్మదేవుని శాపం ఉన్నది కదా, స్త్రీలోలుడవుతాడని అక్కడ రంభను చూసి చపలత్వముతో ఆమె చీరపట్టి లాగాడు. నవబ్రహ్మలు ఆగ్రహించి భూలోకంలో ఒక శూద్ర స్త్రీకి కొడుకుగా జన్మిస్తాడని శపించారు. నారదుడు అక్కడే దర్భలు పరుచుకొని భార్యలతో చెప్పి ప్రాయోపవేశం చేశాడు. భార్యలందరూ దుఃఖించారు. మాలావతి తన భర్త మరణం సహజ మరణం కాదని, తన భర్త ప్రాణాలతో లేవకపోతే బ్రహ్మకు సృష్టి చేసే శక్తి నశిస్తుంది అని శపించింది. విష్ణువు స్వయంగా వచ్చి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. చివరికి నారదునికి ప్రాణం పోశారు. అలా కొంతకాలం గంధర్వుడుగా జీవించి నారదుడు ఆ జన్మ విడిచాడు. ఆయన భార్యలు ఆయన వెంట సతీ సహగమనం చేశారు. నారదుని 3వ జన్మ కన్యాకుబ్జ మహారాజు ద్రుమిళుడు, మహారాణి కళావతి ఉత్తములు సంతానం లేక బాధపడ్డారు. వనములకు వెళ్లి తీవ్ర తపస్సు చేసిన ఫలితం కలగలేదు. వారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి సమీపంలోనే కశ్యపుడి ఆశ్రమం ఉంది. వారు కశ్యపుణ్ణి సంతానం పొందే వరం అడిగారు. కశ్యపుడు వారిని అనుగ్రహించాడు. ఆనందంతో మరల రాజ్యానికి చేరుకున్నారు. సంతానం లేకపోవట చేత తీవ్రంగా చేసిన జపతపాదుల వల్లనో జన్మతః ఆయనలో ఉన్న వైరాగ్యమో తెలియదు, కానీ ద్రుమిళుడిలోని తీవ్ర వైరాగ్యం బహిర్గతమైంది. తన రాజ్యాన్ని మరొక మహారాజుకి ఇచ్చాడు. గర్భవతిగా ఉన్న భార్య కళావతిని ఒక బ్రాహ్మణుని సంరక్షణలో ఉంచి తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. కొంతకాలానికి శరీర త్యాగం చేశాడు. కళావతి దగ్గర ఒక గొప్ప విద్య ఉంది. తాను ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని దర్శించగలుగుతుంది. ఆ విద్య ద్వారా తన భర్త ఎక్కడో దూరంగా మరణించాడని తెలుసుకుంది. తాను కూడా శరీర త్యాగం చేయాలనుకుంది. ఆకాశవాణి ఆమెను వారించింది. నీ కొడుకు లోక కళ్యాణం కోసం అవతరించబోయే దివ్య పురుషుడు. వాని పుట్టుక జరిగే వరకు శరీర త్యాగం చెయ్యాలనే ఆలోచన విరమించుకో అని వినిపించింది. ఆమె అంగీకరించి ఒక శుభముహూర్తాన పుత్రుని కని విడిచింది. కన్యాకుబ్జ రాజ్యములో నీటి ఎద్దడి బాగా ఉంది. దానివల్ల పంటలు పండక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కళావతి కుమారుడు పుట్టగానే భారీ వర్షాలు పడ్డాయి. పిల్లవాడు పుట్టిన వెంటనే ప్రజలకి నీరు అందట చూసి పిల్లవానికి నారదుడు అని పేరు పెట్టారు. నారము అనగా నీళ్లు, ద అనగా ఇచ్చినవాడు, నారదహ అనగా నీరు ఇచ్చినవాడని అర్థం. బ్రహ్మపుత్రుడు నారదుడు తండ్రి శాపంతో గంధర్వలోకంలో ఉపపర్వణుడుగా జన్మించి మరల శాపంతో యాదవకుల రాజుకు పుత్రుడుగా జన్మించి మరల నారద నామం పొందాడు. తొలి జన్మ నుండి హరిభక్తుడు. ఆ భక్తి జన్మలు మారిన ఆయనను వెన్నంటి ఉంటుంది. పండితుల దగ్గర, మునుల వద్ద ప్రసంగాలు వింటూ హరి విజ్ఞానం పెంచుకుంటూ మహాజ్ఞాని అయ్యాడు. ఆయన తల్లి కళావతి చావు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక బిడ్డ మీద మమకారంతో మరల తిరిగి వచ్చింది. పిల్లవాణ్ణి ప్రేమతో పెంచింది. యుక్త వయసు రాగానే పెళ్లి చేసుకోమని బలవంత పెట్టింది. నారదుడు హరిభక్తి చాలు అన్నాడు. ఒకనాడు పాము కాటుకు ఆమె చనిపోయింది. నారదుడు బంధాలు వద్దు అనుకున్నవాడు. శ్రీహరి దర్శనం కోసం జన్మ జన్మలుగా తపిస్తున్నాడు.
తల్లి తన వెంట ఉంటే పెళ్లి చేసుకోమని సంసారం వైపు లాగుతుంది. తన తపస్సుకు ఇక ఏ అడ్డంకి లేదు అనుకున్నాడు. ఎంతకాలం ఎంత తీవ్రంగా తపస్సు చేసినా విష్ణు దర్శనం కలగట్లేదు. ఒకనాడు ఆకాశవాణి విష్ణు సందేశం వినిపించింది. నారదా, శాపగ్రస్తుడివై ఈ శరీరం ధరించావు. ఇటువంటి శాపగ్రస్త శరీరంతో నన్ను దర్శించలేవు. త్వరలో ప్రళయం సంభవిస్తుంది. నీ తపస్సు వల్ల శాప విమోచనం జరిగి పునఃసృష్టిలో పరిశుద్ధ జ్ఞాన స్వరూపుడుగా నన్ను దర్శిస్తావు అని వినిపించింది. ప్రళయం వచ్చింది. శుద్ధ జ్ఞాన స్వరూప దేహం పొందాడు. నారదుడు వటపత్రశాయిగా ఉన్న విష్ణువును దర్శించాడు. మరల సృష్టి ప్రారంభమైంది. బ్రహ్మ నారదునితో, ఈసారి అయినా నా మాట విని గృహస్థాశ్రమం స్వీకరించు. ప్రవృత్తి నుండి నివృత్తి మార్గంలోకి హరిభక్తితో సునాయాసంగా ప్రయాణించవచ్చు. అది ధర్మ మార్గం, క్షేమం అని హితవు పలికాడు. ఈసారి నారదుడు తండ్రిని ఎదిరించటానికి సాహసించలేదు. తండ్రితో గృహస్థాశ్రమం స్వీకరించే ముందు కైలాసం వెళ్లి శివదర్శనం చేసుకుని శివతత్వాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే సంసారంలో ఉంటూ అంతరంగంలో సన్యాసిగా ఉండటం ఎలాగో తెలుస్తుంది అని అభ్యర్థించాడు. బ్రహ్మ సంతోషంగా జ్ఞానబోధ చేసి మరీ పంపాడు. నారదుడు కైలాసం చేరాడు. శివదర్శనం చేసుకున్నాడు. తన తండ్రి ఆజ్ఞ మేర సంసారంలోకి ప్రవేశించిన తాను క్షేమంగా ఉండే ఉపదేశం చెయ్యమని శివుణ్ణి కోరాడు. శివుడు బ్రహ్మోపదేశం చేశాడు. శ్రీహరి తత్వం, ఆయన నామాలు ఉపదేశించాడు. శివాజ్ఞతో భూలోకంలోని బదరికాశ్రమానికి చేరాడు. అక్కడ నరనారాయణ ఋషులలో ఒకడైన నారాయణ ఋషి తపమాచరించుకుంటున్నాడు. ఆయన నుండి తత్వబోధ గ్రహించాడు. తరువాత నక్షత్రమండలం వెళ్లి ఉత్తర శ్వేతద్వీపం దర్శించాడు. అక్కడ ఆకలి దప్పులుండవు, వేడి చల్లదనం ఉండదు. మహర్షులు కేవలం తపస్సులోనే జీవిస్తున్నారు. వారిని దర్శించి వారి బోధలు విన్నాడు. అలా నారదుడు మహాజ్ఞాని అయి ఒంటి కాలు మీద నిలబడి విష్ణువు దర్శనం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో దర్శనమిచ్చాడు. నారదుడు ఆనందంతో మరల నారాయణ ఋషిని దర్శించాడు. బ్రహ్మజ్ఞానం మనస్సులో స్థిరపడితే ప్రకృతి బాధించదు. మోహం ఉన్నవాడికి సంసారం ఒక బాధ. సంసారాన్ని ధర్మస్వరూపంగా విరాగి భావిస్తే ప్రపంచానికి ఆదర్శవంతుడవుతాడు అని నారాయణ ఋషి చెప్పాడు. గత జన్మలో నీ భార్య మాలావతీదేవి ఈ జన్మలో నీకోసం సృంజేయుడు అని వానికి పుత్రికగా జన్మించింది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ఆమెకు వరం ఇచ్చాడు. తన భర్త మరల వచ్చి చేపడతాడని. వెళ్ళి ఆమెను వివాహం చేసుకోమని ప్రోత్సహించాడు నారాయణ ఋషి. నారదుడు నారాయణాద్రి పైకి చేరి తన భార్య తనను కలుసుకోవాలనుకుంటే వచ్చి కలుస్తుంది. తాను అప్పటి వరకు తపస్సులోనే ఉంటానని తపస్సు ప్రారంభించాడు. ఇంద్రుడు నారదుణ్ణి మోహంలోకి దింపాలని ఒక అప్సరసను పంపాడు. నారదుడు చెలించలేదు. కొంతకాలానికి విష్ణువుని దర్శించి, ఇంద్రుడు అప్సరసను పంపాడు, అయినా నేను చెలించలేదు అని గర్వంగా పలికాడు. అది అంతా శివుని అనుగ్రహం వల్ల. నీవు నిశ్చలంగా ఉన్నావు, అది నీ స్వయం ప్రతిభ కాదు అని శ్రీహరి చెప్పాడు. నారదుడికి కోపం వచ్చింది. విష్ణువు నారదుడికి గర్వభంగం చేయతలిచాడు. ఇక్కడ మనం ఒక కథ చెప్పుకోవాలి. అంబరీషుడు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం గొప్ప తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమైనాడు. వరమిస్తాను, కోరుకోమన్నాడు. నువ్వు నాకు అల్లుడివి కావాలి, నీకు భార్య అయ్యే అర్హత ఉన్న కుమార్తెను అనుగ్రహించమని వరం అడిగాడు. విష్ణువు తథాస్తు అని వెళ్ళాడు. అంబరీషునికి విష్ణుపత్ని కాగల కుమార్తె జన్మించింది. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. స్వయంవరం ప్రకటించాలని అంబరీషుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో నారదుడు తన మిత్రుడైన పర్వతుణ్ణి తీసుకుని సంచారం చేసుకుంటూ
అంబరీష చక్రవర్తి దర్శనం కోసం వచ్చాడు. అంబరీషుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించుచున్నానని, ఆమె మీ ఇద్దరిలో ఒకరిని వరించవచ్చు, మీరు కూడా స్వయంవరానికి రావలసినది అని చెప్పాడు. నారదుడికి పర్వతుడికి ఆమెను వివాహం చేసుకోవాలని కోరిక పుట్టింది. ఒకరికి తెలియకుండా మరొకరు విష్ణువుని దర్శించి, సృష్టిలో శ్రీహరి కంటే అందగాడు మరొకరు లేరు కాబట్టి ఆ హరి రూపం తమకు ఇవ్వమని, స్వయంవరంలో అంబరీషుని కూతురు తననే వరించాలని ఇద్దరూ విడివిడిగా వేడుకున్నారు. శ్రీహరి అంగీకరించాడు. హరి రూపం అనుగ్రహిస్తున్నానని పంపాడు. ఆ స్వయంవరానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు. అంబరీష పుత్రిక వరమాల శ్రీ మహావిష్ణువు మెడలో వేసింది. సభలో ఉన్న వారందరూ నారదుణ్ణి పర్వతుణ్ణి చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే ఇద్దరి ముఖాలు కోతి రూపంలో ఉన్నాయి. హరి అనగా కోతి అని అర్థం ఉంది. వారు హరి రూపం కోరారు, అదే రూపం పొందారు. ఇద్దరు విష్ణువు దగ్గరికి వెళ్లి నిలదీశారు. తమ మనస్సులోని కోరిక తెలిసి కూడా అనుగ్రహించమంటే అపహాస్యం చేశావన్నారు. మాకు భార్య లభించకుండా పోయినట్లే నీకు కూడా భార్యా వియోగం కలుగుగాక అని విష్ణువుని శపించారు. విష్ణువు నాకు కూడా కావలసిందదే, రామావతారం ధరించబోతున్నాను, అప్పుడు భార్యా వియోగం జరగాలి, అలా జరిగితేనే రాక్షస సంహారం చేయగలుగుతాను, మీ శాపం లోక కళ్యాణం కోసమే. అవును నారదా, శివుని అనుగ్రహం వల్ల కాదు, నీ స్వయం ప్రతిభతోనే కామాన్ని జయించానని విర్రవీగావు. నీకు జ్ఞానోదయం కలగటం కోసమే ఈ సన్నివేశం సృష్టించాను, అహంకారాన్ని విడిచిపెట్టు అని పంపించాడు. నారాయణ మహర్షి నారదుని వివాహం గురించి గుర్తు చేశాడు. పూర్వజన్మలో నీ భార్య మాలావతి సృంజయునికి కూతురుగా పుట్టిందని చెప్పాను కదా, వెళ్ళు అన్నాడు. స్నేహితుడు పర్వతుడికి నారదుడి పైన కోపం వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. ఏదైనా సరే దాపరికం లేకుండా ఒకరి విషయాలు మరొకరికి చెప్పుకోవాలి. నారదుడి మనసులో ఒక అమ్మాయి ఉందన్న విషయం తనకు చెప్పలేదని కోపంతో నువ్వు పెళ్లి చేసుకున్న మరునాడు నీ ముఖం కోతి ముఖంగా మారిపోతుంది అని శపించాడు. నారదుడు కూడా పర్వతుడు స్వర్గలోకానికి వెళ్ళలేడని ప్రతిశాపం ఇచ్చాడు. నారదుడికి మాలావతికి వివాహం అయింది. మరుసటి రోజే నారదుడి ముఖం కోతి ముఖం అయింది. ఆమె గొప్ప వివేకి, ఏదో శాపం వలన ఇలా జరిగిందని గ్రహించి గొప్ప మనసుతో భర్తను సేవించింది. కొన్నాళ్ళకి పర్వతుడు పశ్చాత్తాపంతో నారదుని చేరి తమ శాపాలను ఉపసంహరించుకుందామన్నాడు. శాపాలు ఉపసంహరించుకున్నారు. మాలావతికి శాపాల గొడవ వివరించి చెప్పాడు. నారదుడు తన మామగారు సృంజయునికి వరమిస్తాను కోరుకోమన్నాడు. దేవతలని తలదన్నే కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. పర్వతుడు ఇంద్రుని భక్తుడు, దేవతలని గెలిచేవాడు అంటే ఇంద్రునికి కోపం రావచ్చునని పర్వతుడు ఆ పిల్లవాడు అర్ధాయుష్కుడవుతాడు అన్నాడు. సృంజయుడు పర్వతుణ్ణి శాపం వెనక్కి తీసుకోమని కోరాడు. నారదుడు తానున్నానని అభయం ఇచ్చాడు. సృంజయునికి సువర్ణష్ఠీవి అని కొడుకు పుట్టాడు. పిల్లవాడు పుట్టగానే కోట అంతా బంగారుమయమైంది. పిల్లవాడి చెమట మలమూత్రాలు అన్నీ బంగారము పుట్టిస్తున్నాయి. పర్వతుని శాపం పనిచేసింది. దొంగలు పిల్లవాడిని ఎత్తుకుపోయి బంగారం కోసం చంపారు. నారదుడు వచ్చి బ్రతికించాడు. సువర్ణష్ఠీవి పట్టాభిషిక్తుడై ఇంద్రుడు అసూయపడేట్లుగా ప్రసిద్ధి చెందాడు. అది నారదుని మహాత్మ్యం. తరువాత ఒకసారి నారదుడు భూలోక సంచారానికి వచ్చాడు. హిమాలయాల్లో ఉన్న నారాయణ సరస్సు దగ్గర ఒక ముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో దక్షుని 10,000 మంది కొడుకులు తపస్సు చేసుకుంటున్నారు. నారదుడు వారి తపస్సు అధిక సంతానోత్పత్తి కోసమని తెలుసుకున్నాడు. సంసారం సంతానం కాదు గమ్యం, మీరు మోక్షం పొందటం కోసం తపస్సు చేయమని వారి మనస్సు మార్చాడు. యోగ మార్గం ఉపదేశించి వారికి మోక్షం వచ్చేటట్లు చేశాడు. దక్షుడికి కోపం వచ్చింది. వెళ్ళి
తన తండ్రి బ్రహ్మదేవునితో చెప్పుకున్నాడు. బ్రహ్మ ఈసారి శబలాసులు అని మరో 10,000 మంది పుత్రులను అనుగ్రహించాడు. నారదుడు మరల వీళ్ళను కూడా సంసారం వైపు మనస్సు పోనీయకుండా మోక్ష మార్గానికి తరలించాడు. దక్షుడు నారదునితో ఘర్షణ పడ్డాడు. మానవ సంతానం పెరిగితే యజ్ఞ యాగాదులు నిర్వహించబడతాయి, దేవతలకి హవిస్సులు అందుతాయి. నా బిడ్డలు సత్కర్మలు చేసి వైదిక కర్మలు నిర్వహించితే దేవలోకానికి, పితృలోకానికి, భూలోకానికి శ్రేయోదాయకంగా ఉండేది. ఘోర తప్పిదం చేశావు, కలహకారకుడు అని అపకీర్తి కలుగుతుందని ఇక నుండి నిలకడగా ఒక చోట ఉండకుండా త్రిలోక సంచారిగా జీవించమని శపించాడు. నారదుడు ఆ శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు. సంసారాన్ని వదిలి బ్రహ్మచారిగా నిరంతర విష్ణునామ సంకీర్తన చేసుకుంటూ 3 లోకాల్లో తిరుగుతూ ఉన్నాడు. వ్యాసుడు వేదాలను 4 వేదాలుగా విభజించాడు. బ్రహ్మసూత్రాలు వ్రాశాడు. బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులకు అర్థం చెప్తాయి. 18 పురాణాలు వ్రాశాడు. మహాభారతం వ్రాశాడు. అయినా ఆయనలో ఏదో తెలియని అశాంతి వేధిస్తోంది. ఆ సమయంలో నారదుడు వ్యాసుని ఆశ్రమానికి వచ్చాడు. వ్యాసుడు నారదుడితో తన వేదన చెప్పుకున్నాడు. నారదుడు నిర్మోహమాటంగా వ్యాసునిలో శ్రీహరి భక్తిలో లోపం ఉందని చెప్పాడు. ముందు హరిభక్తిని పెంచుకుని విష్ణులీలలో కథలుగా చెప్పి భక్తులకు బోధ చేయమని భాగవతం వ్రాయమని సూచించాడు. వ్యాసుడు తీవ్రంగా ధ్యానం చేసి విష్ణు భక్తి పెంచుకున్నాడు. ఆ భక్తితో భగవంతుని కథలను భాగవతంగా వ్రాశాడు. ముందుగా గ్రంథం తన కుమారుడైన సుఖమహర్షితో చదివించాడు. భాగవతం వ్యాసుడి హృదయం. ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించాడు. మనకి ఇంతటి విజ్ఞానాన్ని బోధ చేసిన వ్యాస మహర్షిని మనం గురువుగా స్మరించుకుంటాం. అందుకే ఆయన జన్మదినమైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని వ్యాసుల వారిని అర్చించుకుంటాం. ఇది భూలోకవాసులకి నారద మహర్షి చేసిన మహోపకారం, గొప్ప ఉపదేశం. వ్యాసునికి విష్ణుతత్వం బోధించి ఆయన అశాంతి తొలగించాడు. అంతటి అఖండ విజ్ఞానాన్ని బోధించిన గురువు వ్యాసుడు. ఆయన జన్మదినం గురు పౌర్ణమిగా జరుపుకోమని తెలియజేశాడు. అందుకే మనం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని గురుస్తుతి చేసుకుంటూ గురు పరంపరను సేవించుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.